ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం జరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. శాశ్వత ఒప్పందం చేసుకోకపోతే ఊరుకునేదే లేదంటున్నారు. ఒప్పందంలో భాగంగా $300 బిలియన్ ఇరాన్కి ఇవ్వాల్సి ఉంది. ఒక్క పైసా కూడా అమెరికా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. గల్ఫ్ దేశాల నుంచే నిధులు సమకూర్చి ఇరాన్కి ఇవ్వాలనుకుంటోంది. హర్మూజ్ జలసంధిని తెరవడంతో మనకు చమురు, గ్యాస్ సమస్య తీరినట్లే అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నోటి దురుసును అదుపులో పెట్టుకోవడం లేదు. ఇరాన్ మాట నిలబెట్టుకోకపోయినా, ఒప్పందాన్ని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవంటున్నారు. 2 నెలల్లోనే శాశ్వత ఒప్పందం చేసుకోకపోతే అంతే సంగతులన్నట్లు హూంకరిస్తున్నారు. అయితే ఈ నగదు టెహ్రాన్కు నేరుగా చేరదని, ఆ నిధులను ఇరాన్లోని ఆకలి సమస్యను తగ్గించడానికి అమెరికా రైతుల నుంచి మొక్కజొన్న, గోధుమలు కొనేందుకు ఉపయోగిస్తామని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మండిపడింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 3 రోజుల పర్యటనలో భాగంగా యుఏఈ, కువైట్, బహ్రెయిన్ దేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల నేతలు ఇరాన్కు ప్రతిపాదిస్తున్న భారీ ఆర్థిక ప్యాకేజీ, భద్రతా హామీలు, ఆంక్షల సడలింపులపై స్పష్టత కోరారు. డీల్ ప్రకారం ఇరాన్ పునర్నిర్మాణం కోసం ఆ దేశానికి $300 బిలియన్ అందించాలి. వీటిని 60 రోజుల్లో ఇవ్వాల్సి ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఏ దేశానికి రూపాయి కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. దీంతో ఇరాన్కు డబ్బులు ఇవ్వాలని గల్ఫ్ దేశాలనే కోరినా పెద్దగా స్పందన లేదు. గల్ఫ్లో సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ అమెరికాకు కీలక భాగస్వాములు. ఇరాన్పై దాడికి ఈ దేశాలు, స్వదేశాలు అమెరికా భద్రతా వ్యవస్థలో కీలక భాగస్వాములు. ఇరాన్కు పరిహారం డబ్బును ఆ దేశాలే ఇవ్వాలంటూ ఇప్పటికే ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. ప్రారంభ చర్చల్లో 6 నుంచి $25 బిలియన్ మధ్య స్తంభింపజేసిన నిధుల గురించే చర్చ జరిగినప్పటికీ వివిధ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్కు చెందిన 100 నుంచి $120 బిలియన్ వరకు ఆస్తులు ఆంక్షల కారణంగా నిలిచిపోయి ఉన్నాయి. అయితే ఆ నిధుల వినియోగంపై తుది నిర్ణయం తమదే కావాలని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధం వల్ల తాము కూడా నష్టపోయామని, తమ ప్రయోజనాలపై ఇరాన్ దాడులు చేసిందని ఆరోపిస్తున్నారు కువైట్ లాంటి దేశాలు. ఇప్పుడు తాము డబ్బు ఇవ్వలేమంటోంది. మిగతా దేశాలు ఇదే మాట చెబుతున్నాయి. అనుకున్నట్లుగా ఇరాన్కు డబ్బు ఇవ్వకపోతే గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.